వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. మనము కథా సరిసాగరంలో సిరీస్ చేసుకుంటున్నాం కదా. శక్తివేగుడి కథ. అవునండి. ఉమ్. సో మరి అతను కనకపురికి మళ్ళీ మళ్ళీ బయలుదేరాడు భార్య కోసం. బయలుదేరాక ఏమైంది, ఇప్పుడు మొదట వాడికి వెతుక్కుంటూ పోయాడు, చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు తెలుసు ఎక్కడెక్కడ అర్థమైపోయింది. ఆ రూట్ తెలుసు కదా. ఈ రూట్లు మొదటవన్నీ దాటుకుని సముద్ర తీరానికి చేరాడు. తీరా ఈ సముద్ర తీరంలో ఇతను పడవలెక్కడానికి ప్రయత్నం చేస్తుంటే అతనికి సముద్రగుప్తుడు కనపడ్డాడు. మొట్టమొదటి ఇతన్ని తీసుకెళ్ళాడు. అవును. తీసుకెళ్తే పడవ పగిలిపోయిన చెరోదారి అయిపోయారు కదా. అతను కనపడేసరికి ఆశ్చర్యపోయాడు. వాళ్ళ పడవ పగిలిపోయింది కదా, నువ్వు ఎట్లా బతికావు అని అడిగితే, మిత్రమా ఇంకా మనకి ఆయుష్ ఉంది, ఆయుష్ వల్ల నేను బతికే ఉన్నాను. నేను ఆ రోజు పడవ పగిలిపోతే నువ్వేమో ఆ చెట్టు దీని పక్కకి వెళ్ళిపోయావు. నాకు ఒక పలక దొరికింది, నేను ఆ పలకను పట్టుకుని తేలుకుంటూ పోయాను. తీరా వెళ్ళగా 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 ఒక పెద్ద పడవ కనపడింది నాకు. తీరా ఆ పడవ వాళ్ళు నన్ను రక్షించమని కేకలు పెడితే ఆ పడవ వాళ్ళు నన్ను పైకి తీశారు. నా అదృష్టం బాగుండి ఆ పడవలో ఉన్నది నా తండ్రే. ఓహో. అంతకుముందు తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు, అందుకని ఇంకా ఆయన దొరికేలాగా లేడని ఈ అబ్బాయి ఈ పడవ ఎక్కాడు. ఇది కాస్త పగిలిపోయింది. తండ్రి నన్ను గుర్తుపట్టాడు. ఇదేమిట్రా నాయన, నేను బంగారం తీసుకొస్తానని నేను చెప్తే నువ్వెందుకు చేసావు అంటే, నేను ఇట్లా ఒక స్నేహితుడి కోసం ఈ సాహస కార్యం చేశానంటే నా తండ్రి నన్ను బాగా కేకలేశాడు. నువ్వు చూడు ఇటువంటి కొయ్య పలకతో మిగిలవు, నేను జాగ్రత్తగా వెళ్ళి ఇంత బంగారం తీసుకొచ్చాను నీకన్నాడు. బోలెడు బంగారం సంపాదించాడు నా తండ్రి. నేను ఆ ఆస్తితోటి హాయిగా ఇక్కడ విటంకపురం ఇక్కడే ఉన్నాను, మేము ఇక్కడ హాయిగా ఉన్నాము అని చెప్పాడు. చెప్పి సరే నువ్వు రా, నా దగ్గర ఉండు కానీ కొద్ది రోజులు అంటే ఇతను అడిగాడు, నేను ఆ కనకపురి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా, ఎలా వెళ్ళాలి అంటే అతను ఏమన్నాడు, మళ్ళీ ఇక్కడి నుంచి కొన్ని పడవలు బయలుదేరుతున్నాయి, కుదిరితే నువ్వు ఆ పడవల్లో వేటిలోనే వెళ్దు కానీ అవి బయలుదేరడానికి సమయం పడుతుంది కదా, కొద్ది రోజులు మా దగ్గర ఉండు, మన ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం సముద్రంలో, ఇప్పుడు కింద కూడా భూమి మీద కూడా నా ఆతిథ్యాన్ని నువ్వు రుచూద్దు కానీ ఉండమన్నాడు. ఉండమంటే ఇతనికి ఒక బంధువులు ఉన్నాడు కదా, వాళ్ళ మేనమావ కొడుకు కూడా ఈ ఊళ్ళో కనపడ్డాడు. ఆ బంధువుని పలకరించొద్దామని ఊళ్ళోకి బయలుదేరాడు. వెళ్తుంటే ఏమైంది, ఇతను ఒక దాసరాజుతో కలిసి వెళ్ళాడు కదా రెండోసారి. వెళ్ళినప్పుడు ఏమైంది, ఒక పెద్ద చెట్టు మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద అతను అగాధంలో పడిపోయాడు. వీడేమో మర్రి చెట్టుని పట్టుకుని తప్పించుకున్నాడు. ఆ దాసరాజు యొక్క కుమారులు కనపడ్డారు. కనపడి వాళ్ళల్లో ఒకడు పలకరించాడు, నువ్వు శక్తిదేవుడు కదా, ఫలానా ఊరి నుంచి వచ్చిన బ్రాహ్మడివి, మా నాన్నతో కలిసి సముద్రయానానికి వెళ్ళావు కదా నువ్వు అని పట్టుకున్నారు. పట్టుకునేసరికల్లా ఇతను అవునవును అనేసరికి, మరి నువ్వు వచ్చావు మా నాన్న ఏడన్నారు వాళ్ళు. కాదు, మేము ఇట్లా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది, దాని పక్కన ఒక అగాధం ఉంది, నేను తప్పించుకున్నాను, మీ తండ్రి అగాధంలో పడిపోయాడు ఆనంగానే హాత్తేరి. మీరు ఇద్దరు ప్రయాణం చేస్తుంటే ఒకడు అగాధంలో పడి రెండోవాడు ఎట్ట బతుకుతాడు, నువ్వు బతికి జవసత్వాలతో శుభ్రంగా ఉన్నావు, మా నాన్న ఎట్టా చచ్చిపోతాడు, నీ వల్ల కదా మా తండ్రి వచ్చాడు, పనిమాల ఆయన్ని వెతుక్కుంటూ వచ్చావు నువ్వు, పట్టు పద, నీ సంగతి అట్లా కాదు, మేము చండికాలయానికి తీసుకుపోతాం, నిన్ను ఎలాగైనా సరే చండికకి బలిస్తే కానీ మాకు కుదరదు అని చెప్పి ఇతన్ని ఈ చుట్టాలు ఆయన్ని చూడకుండానే, సముద్రగుప్తుడికి తెలియకుండానే శక్తివేగుడిని ఈడ్చుకుపోయారు. ఈడ్చుకుపోయి వాళ్ళది ఒక పెద్ద చండికాలయం ఉంది. దాసరాజు అంటే వీళ్ళు పల్లెకారులు కదా, పల్లెవాళ్ళు, వాళ్ళకు ఒక చండీ గృహం ఉంది, తీసుకుపోయి అందులో కట్టేశారు. కట్టేసరికల్లా వీడు పరి విధాలా ఏడ్చాడు. నేను ఒక విద్యాధర కన్యకని ప్రేమించటం ఏమిటి, రాజకుమార్తె కోసం బయలుదేరితే విద్యాధర కన్యక లభించటం, ఆమెతో ప్రేమగా ఉండి అనవసరంగా ఆవిడ వెళ్ళొద్దు 3వ అంతస్తులోకి అంది, వెళ్ళటం తక్కువగా వెళ్ళాను, వెళ్ళి అక్కడైనా ఉన్నాను కాదే, అక్కడుంటే ఆమెతో వివాహం అయ్యేది, పోనీ ఏదో తప్పించుకున్నాను, మత్స్యలోకం చేరా, మా అమ్మంది మా నాన్న ఉన్నాడని వెనక్కి వస్తే, మా ఊరు వచ్చేస్తే ఈ అమ్మాయి పోయింది, చివరికి ఇప్పుడు మళ్ళీ కనకపురికి వెళ్దామంటే ఆ దారి కనపడక ఈ దారి పట్టించావేమిటమ్మా, తెల్లవారేసరికల్లా వీళ్ళందరూ నన్ను బలిచ్చేసేలాగా ఉన్నారు అని విపరీతంగా ఏడ్చి ఎంతో చండీ ప్రార్థన చేశాడు. బ్రాహ్మణ పుట్టాడు కదా, ఇతని స్తోత్రం ఫలించింది. తెల్లవారుజామున అమ్మవారు కనపడి, ఓరి నాయన నువ్వు బెంగ పెట్టుకోకు, నీకు ఇంకా జీవనం ఉంది, ఇవన్నీ నీ శాపాల వల్ల ఇవి జరుగుతున్నాయి,
రేపు పొద్దున్నే ఒక అమ్మాయి వస్తుంది ఇక్కడికి. దాని పేరు బిందుమతి. ఆ పిల్ల దాసరాజు కూతురు. అది పల్లెకార్ల పిల్లని భయపడకు నువ్వు. పల్లెకార్ల పిల్ల కాదు, శాపవశాత్తు ఇక్కడ పుట్టిన నా విద్యాధర కన్యక. ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. ఒప్పుకో. ఇప్పుడు నేను బ్రాహ్మణి కదా, పల్లెకాంతాన్ని ఎట చేసుకోనని అనుకోక. శాపవశాత్తు పుట్టింది, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకో, చావు నుంచి తప్పించుకుంటావు. రాగల కాలానికి ఏం జరుగుతుందో అది జరుగుతుంది. తెల్లవారేసరికల్లా చక్కగా అందంగా పుష్టిగా నున్నగా నవనవలాడుతున్న ఒక ఆడపిల్ల 18 ఏళ్ళది లోపలికి వచ్చి చెండికి దండం పెట్టి వెనక్కి తిరిగితే పక్కన గొలుసులతో కట్టేసి కనపడ్డాడు శక్తివేగుడు. ఇతను చూడంగానే చాలా ముచ్చటగా అడిగింది, నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు, ఏమిటి అనేసరికల్లా నేను ఫలానా వాడిని ఫలానా అని చెప్పాడు. అబ్బా, మా అన్నయ్య ఎన్ని సంబంధాలు తెచ్చారో, మా అన్నయ్యలు ఒక్కడు నీలాంటి చక్కడివాడు రాలేదే, నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఈ లోపల ఆ దాసరాజు కొడుకులు కూడా వచ్చేసారు. వాళ్ళందరికీ తెల్లవారుచామున కల్లో ఈ ఎవరైతే నేరస్తుడు పట్టుబడ్డాడో బందీకి చెల్లెల్నిచ్చి పెళ్లి చేయండి అని వచ్చింది ఆజ్ఞ. వాళ్ళు ఇతని కట్లోడు తీసి, మా తండ్రి తన ప్రాణం నీకోసం విడిచిపెట్టాడు, ఆయన ప్రాణంతో సమానంగా చూసుకున్నారు బిందుమతి మా చెల్లెలు, ఈ పిల్లని పెళ్లి చేసుకో, మాతో పాటు ఉండన్నారు. ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళేవి లేదు, కనకపూర్ లేదు, ఏమీ లేదు. ఈ పిల్ల కూడా ఇంచుమించుగా ఈ కనకరేఖ అంతంగానూ ఉంది. అక్కడ కనకప్రభను చూశాడు, ఆ కనకప్రభ లాగానూ ఉంది. సరేనని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడితో కలిసి హాయిగా ఉండేవాడు. ఉంటుంటే ఏమైంది, ఒకనాడు మేడ మీద కూర్చున్నారు. ఇతన్ని ఏ అనుచిత కార్యాలకి వాళ్ళు నియోగించేవాళ్ళు కాదు, ఏదైనా పై పనికి సహాయం మాత్రం చేయించుకునేవాళ్ళు. భార్యాభర్త ఇద్దరు మేడ మీద కూర్చుని కిందకు చూస్తున్నారు. కిందకు చూస్తుంటే వీళ్ళని పల్లెకారులు కదా, ఆ మనుషుల్లో ఒకడు ఒక ఆవుని, మరణించిన ఆవు మాంసాన్ని మోసుకెళ్తున్నాడు. పైనుంచి చూసి ఈయన రోతగా అనిపించి అతను అన్నాడు, అసలు గోవు బతికున్నా మరణించినా కూడా పూజనీయం కదా, ఈ పాపిష్టివాడు ఈ గోమాంసం అంతా తిని హరాయించుకుంటాడా, ఏమి పుటకలు ఇవి, పూజనీయమైన దాన్ని పూజించడం రాని జాతి ఎందుకు మానవులుగా అన్నాడు. అంటే అమ్మాయి అంది, ఏం చేస్తానులే, నేను కూడా అంతే, ఈ చేయకూడని పని చేస్తేనే ఇలా పాపిష్టి జన్మలు వస్తాయి, విద్యాధర కన్యని ఇక్కడ పుట్టాల్సి వచ్చింది నేను అనేసరికల్లా ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని పదే పదే అడిగాడు. ఆ అమ్మాయి అంది, నేను చెప్పిన ఒక పని చేస్తానని నువ్వు ఒప్పుకుంటే నా విషయం చెప్తా అనేసరికి భార్య సకచిలకలా ముచ్చటగా ఉంది. దీనివల్ల కదా తను ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది, లేకపోతే తెల్లవారగానే మెడ ఉత్తరించి చెండికకి బలిచ్చేవాళ్ళు. సరే నీకేం కావాలంటే అది చేస్తా, చెప్పు చెప్పు నీ సంగతి అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి అంది, మేము విద్యాధర కాంతని, మేము చిన్నప్పుడు వీణ వాయించుకునేవాళ్ళం, అయితే ఏమైంది, వీణ తీగ సాగిపోయింది, సాగితే దాన్ని అక్కడ కత్తిరించి మళ్ళీ ముడేసుకోవాలి, పళ్ళకి పట్టించి కొరికాను దాన్ని. ఆ వీణ తంత్రి గోవు యొక్క నరాలతో చేయబడింది, ఆ గోనరం పంటికి తగిల్చినందుకు నాకు ఇలాగ పల్లెకార్లలో పుట్టవలసిన కర్మ దాపురించింది. మాంసభక్షణ చేసినట్టే గోవు నరం పంటికి నోటికి తగిలింది, పళ్ళకి తగిలిందంటే నాలుగుకి నోటికి తగిలినట్టు. శాపవశాత్తు మరి నాకు నేను చేసిన ఆ దుష్కర్మ వల్లే, శాపం కాదు అది కర్మ, దానివల్ల నేను ఇట్లాగా గోమాంసం తినే వాళ్ళ మధ్యలో పుట్టవలసి వచ్చింది. అవడానికి విద్యాధర కాంతని చూడు, ఇట్లా ఈ పని చేసినందుకే, ఆ చిన్న పొరపాటుకే తెలియక చేసినందుకే నాకు ఇది వస్తే, తెలిసి ఈ గోమాంసం తినే వాళ్ళ కర్మ ఏమవుతుందో అన్నది. అయ్యో అలాగా, నువ్వు విద్యాధర కన్యకవా, అదే ఇదే అన్నాడు. అన్నాక నీకేదో కావాలన్నావు, ఏం కావాలి అని అడిగాడు. అడిగేసరికి అలా అమ్మాయింది, మరి అనతి కాలంలో నీకు ఇంకో పెళ్ళి అవుతుంది, నేను ఉంటాను, ఇంకో పెళ్ళి అవుతుంది. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది. తను ఆశ్చర్యంగా వింటున్నాడు, దీనికి ఎట్లా తెలుసు, గర్భవతి అయ్యాక 8వ నెల వచ్చాక దాని గర్భం ఛేదించి ఆ పిండాన్ని తెచ్చి ఇవ్వాలి నాకు అన్నది. నిర్ఘాంతపోయాడు, ఏమిటదా, గర్భం ఛేదించటం ఏమిటి, పిండాన్ని నీకు తెచ్చి ఇవ్వటం ఏమిటి, నేను అట్లాంటి పని చేయను అన్నాడు. ఈ అమ్మాయింది, మరి ఇందాక ఒట్టేసావుగా నువ్వు,
నాతో నీ విషయం చెప్పించడానికి నువ్వు ఒట్టేసావు, నువ్వు ఒప్పుకున్నావు, చేసి తీరాలి. అయితే ఇతనేమనుకున్నాడు, సింధుంపదగా ఇదేమిటో విచిత్రమైనవన్నీ అడుగుతోంది, నేను ఎవరినో పెళ్లి చేసుకోవటం ఏమిటి, దానికి గర్భం రావటం ఏమిటి, గర్భ విచ్ఛత్తి, నా భార్య యొక్క గర్భాన్ని నేనే విచ్ఛత్తి చేసి పిండాన్ని తెచ్చి దీనికి ఇవ్వటం ఏమిటి అనుకుని, సరే మనకు వివాహం ఎప్పుడవుతుందో చూద్దాం. ఇవి నవీన్ వివాహం మాత్రం తప్పదు అని చెప్పి సరే ఊరుకున్నాడు, చూద్దాం అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక ఒకనాటి సాయంకాలం భార్య భర్త కూర్చుని ఉంటే బావమరదులందరూ పరిగెత్తుకొచ్చారు. నువ్వు తాపీగా కూర్చున్నావు, పెద్ద పంది వచ్చేసింది ఊళ్ళోకి, మా ఒక్కళ్ళ వల్ల కాదు, ఏదైనా పెద్ద ఆయుధం పట్టుకుని విల్లు ధనుస్సు పట్టుకుని రా నువ్వు. వీళ్ళేమో ఒట్టిగా కత్తి కటారు, వాళ్ళు శక్తివేగుడేమో బాణం వేయగలిగిన వాళ్ళు. అనేసరికల్లా ధనుస్సు పుచ్చుకుని దిగాడు, పరిగెత్తేసరికల్లా పెద్ద పంది, ఎంత పెద్దదో, ఎంత వీళ్ళు కర్రలు విసిరినా దానికి తగల, దాన్ని కొట్టలేకపోయారు. ఇతను ఏం చేశాడు, పరిగెడుతూనే ధనుస్సుకి బాణం సంధించి బాణం వేసి కొట్టాడు. ఆ పంది, బాణం తగిలిన పంది ఒక కొండ గుహలోకి వెళ్ళేసరికల్లా వీళ్ళంతా ఏమన్నారు, నువ్వు కొట్టావు, అది లోపలికి వెళ్ళి పడిపోయి ఉంటుంది, వెళ్ళి చూసిరమ్మన్నారు. వాళ్ళంతా బయట ఉండిపోయారు. ఇతను గుహలోకి వెళ్ళాడు. ధైర్యస్తుడు, అతను తెంపరివాడుగా లోపలికి వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్తే గుహ అంతా చీకటి, లోపల నుంచి ఒక రకమైన గుర్రు అది వినపడుతోంది. ఒక నిమిషం అయ్యాక గుర్రు కూడా ఆగిపోయింది. అంటే పందికి దెబ్బ తగిలి అది గూర్నిస్తూ లోపలికి వెళ్ళి మరణించుంటుంది. ఇతను లోపలికి నడిచేసరికి లోపల నుంచి అద్భుత సౌందర్యవతిగా ఉన్న ఒక 18 ఏళ్ల పిల్ల బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయాడు అతను. ఎవరు నువ్వు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయింది, నేనేం చెప్పను, ఒక విద్యాధర రాజకుమార్తెని, ఉత్తుంగభుజుడు అనే ఒక రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చాడు. వాడు పంది రూపంలో తిరుగుతూ ఉంటాడు. మా తండ్రికి తెలీదు, దక్షిణ దిశకి రాజు మా నాన్న, ఇతను నన్ను ఇక్కడ దాచిపెట్టాడు. అయితే ఇప్పుడు పంది రూపంలోనే తిరుగుతాడు అతను. అమ్ము తగిలి లోపలికి వచ్చేసాడు. అతను మరణించాడు, నేను ప్రాణాలు దక్కించుకుని బయటకు వచ్చేసానండి. అనేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, నేనే కొట్టాను ఆ పందిని అన్నాడు. ఆ పిల్ల చాలా సిగ్గుపడి, నన్ను రక్షించటానికి నన్ను చెరపట్టిన వాడిని అంబుతో కొట్టిన వాడే నా భర్త అని నాకు చెప్పబడింది. నువ్వే బాణం వేసి కుట్టావు కాబట్టి నువ్వే నా భర్తవి. ఈ అమ్మాయి పేరు బిందురేఖ. బిందురేఖ. సరే, ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చాక ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చె